కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అమెరికా నుంచి వర్చువల్ గా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారి మురళీకృష్ణ విచారణకు హాజరయ్యారు. 3 బ్యారేజీల సేఫ్టీపై కమిషన్ చీఫ్ ఆరా తీశారు. 3 బరాజులలో నీళ్లు స్టోరేజ్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని కమిషన్ గుర్తించింది. డ్యామేజ్ జరగడంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల పాత్ర సైతం ఉందని కమిషన్ భావిస్తోంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని కమిషన్ గుర్తించింది. డ్యామేజ్ జరగడంలో డ్యామ్ సేఫ్టీ అధికారుల పాత్ర సైతం ఉందంటూ కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇటు నిబంధనలు పాటించలేదంటూ కమిషన్ గుర్తించినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నిన్న మొన్న విరామం తర్వాత మళ్ళీ తిరిగి ఈ రోజు కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగించింది. అయితే మొన్నటి వరకు అందుకు సంబంధించినటువంటి స్థానికంగా 3 బ్యారేజీల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లను ప్రశ్నించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఈ రోజు డ్యామ్ సేఫ్టీ అధికారులను ప్రశ్నించింది. అందులో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారి మురళీకృష్ణ ఈ రోజు బహిరంగ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఆన్లైన్ ద్వారా ఈ విచారణకు మురళీకృష్ణ హాజరయ్యారు. అయితే మురళీకృష్ణ పైన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు 3 బ్యారేజీల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టోరేజ్ చేయొచ్చా అనేటువంటి ప్రశ్నను స్పందించారు. అంతేకాకుండా అక్కడ ఎప్పుడు ఆ బ్యారేజీలను మీరు స్పెసిఫై బ్యారేజీలను మీరు ఎప్పుడు గుర్తించారనేటువంటి ప్రశ్నలు కూడా ఆయన కమిషన్ చైర్మన్ డ్యామ్ సేఫ్టీ అధికారిని ప్రశ్నించారు. అయితే వీటన్నింటికీ కూడా ఆయన కొంత సరైన సమాధానం చెప్పకపోవడంతో కమిషన్ చైర్మన్ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. డ్యామ్ సేఫ్టీ చట్టము 2021లో వస్తే 2022లో తాము స్పెసిఫై బ్యారేజీలను గుర్తించినట్టుగా కమిషన్ ఎదుట చెప్పారు. సో ఈ సందర్భంగా ఈ గుర్తింపు ఎందుకు ఆలస్యమైందని చెప్పి కూడా కొంత అసహనాన్ని ప్రదర్శించారు పీసీ ఘోష్. అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా కమిషన్ చైర్మన్ ఒకంత అసహనాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా. అయితే ఈ డ్యామేజీల్లో డ్యామ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనేటువంటి మాటను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్. సో రేపు కూడా ఈ కమిషన్ విచారణ మళ్ళీ రేపు కూడా కొనసాగుతుంది. వరుసగా ఈ వీక్ మొత్తం కూడా విచారణ కొనసాగుతుంది. డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటుగా ఈ దఫా ఐఏఎస్ అధికారులను కూడా వరుసగా ఈ విచారణలో భాగంగా విచారించబోతా ఉన్నారు. బహిరంగ విచారణ చేయబోతా ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు.